గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చైనా అక్షయ్ చీన్. సో ఇప్పుడు మనం నెహ్రూ గారి వల్ల కోల్పోయిన అక్షయ్ చీన్ ప్రాంతంలో ఉన్నాము. చూడండి, లే లదాఖ్ నెత్తి మీద ఈ అక్షయ్ చీన్ ప్రాంతాన్ని రూల్ చేస్తున్నది కొండ ప్రాంతం అనమాట. ఆ కొండ ప్రాంతాన్ని రూల్ చేస్తున్న హోటాన్ అనే సిటీలో ఉన్నాము. ఈ సిటీ, ఈ అక్షయ్ చీన్ ప్రాంతం ఎలా అభివృద్ధి చెందింది, ఏంటి అసలు ఆ యుద్ధం ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది, గెలిచే అవకాశం ఉన్న యుద్ధం ఎందుకు ఓడిపోయాము, అవన్నీ చెప్తాను. ఫస్ట్ ఒక లైక్ కొట్టండి. ఎవడూ చూడని ఈ అక్షయ్ చీన్ ప్రాంతాన్ని, ఈ హోటాన్ సిటీని, చరిత్రని ఈరోజు తెలుసుకుందాం. ఓకే, అది 1947 బ్రిటిషర్ల చేతిలో నుంచి మనకు స్వతంత్రం వచ్చింది. నెహ్రూ గారు ప్రధానమంత్రిగా మన దేశం ముందుకెళ్తుంది. అయితే ఆ టైంలో ఇంకా చైనా చింగ్ డైనస్టీలో ఉందన్నమాట. సో కరెక్ట్గా 2 ఏళ్ళకి 1949లో చైనాకి స్వాతంత్రం రావడం, ఈ కొత్త కమ్యూనిస్ట్ పార్టీ రావడం, దానికి అధినేతగా మావో జెడాంగ్ గారు నాయకత్వంలో చైనా ముందుకెళ్తుంది. కట్ చేస్తే నెహ్రూ గారి ఆధ్వర్యంలో భారతదేశం చాలా స్ట్రాంగ్గా ఉంది. చైనాతో కంపేర్ చేసుకుంటే 2 ఏళ్ళ సీనియర్ మన నెహ్రూ గారు. సో ఇదే సమయం పక్కనున్న దేశం, పొరుగునున్న దేశం, ఆ దేశంతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటే మన దేశం, ఆ దేశం ముందుకెళ్తుందని చెప్పి నెహ్రూ గారు చైనాతోని, మావో జెడాంగ్ గారితోని పంచశీల అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ 5 నియమాలు ఏంటి అంటే, ఫస్ట్ మ్యూచువల్ రెస్పెక్ట్, చైనాకి భారతదేశానికి ఇప్పుడు రెస్పెక్ట్ ఉండాలి. 2 అదేంటి, చొరబాటుదారు ఉండకూడదు. అంటే మేము మీ భూభాగాలను చొరబాటు చేయడం, మీరు మా భూభాగాలు చొరబాటు చేయకూడదు. 3 ఇదే ఇంపార్టెంట్, అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. 3వదే ఇదే మనం దెబ్బతీసింది. పాకిస్తాన్తో యుద్ధం చేసేటప్పుడు మీరు మధ్యలో దూరకూడదు, మీరు టిబెట్తో చేసే యుద్ధాలు గట్ట మీరు ఏ దేశాలతో చేస్తే మేము దూరం, అలాగనమాట. అలా పెట్టుకున్నారు. సో ఈ పాయింటే మనం బ్రేక్ చేయాల్సి వచ్చింది, బ్రేక్ చేయాల్సి వచ్చింది, గొడవ అయింది. అయితే 4 శాంతియుతంగా దేశాలు ఉండాలి. 5 మ్యూచువల్ బెనిఫిట్స్ ఉండాలి. మీకు ఏదైనా ఇస్తే మాకు ఇవ్వాలి. అలా మ్యూచువల్ బెనిఫిట్స్, మ్యూచువల్ ఈక్వాలిటీతో ముందుకెళ్ళాలి. ఈ 5 సూత్రాలతో అగ్రిమెంటు, పంచశీల అగ్రిమెంట్ అంతా చేసుకున్నారు. అందరూ బాగానే సాగుతున్నారు. నేను ఇప్పుడు ఒక కోటలో ఉన్నాను, టూరిస్టిక్ ప్లేస్ అనమాట. ఇక్కడ కట్ చేస్తే చైనా, ఇండియా సవ్యంగా వెళ్తున్నాయి. అయితే బ్రిటిషర్ల రేఖలు గీతలు తెచ్చిన గొడవ అదేంటంటే, బ్రిటిషర్లు పోతూ మనకు గొడవలు ఉండాలని పాకిస్తాన్తోనూ చైనాతోనూ సరిహద్దు ప్రాంతాలైన ఈ సరిహద్దు బోర్డర్లని ఒక గీత కాకుండా 3 గీతలతో చేశారు. ఒకటి మెక్మోహన్ లైను, ఒక మెక్డొనాల్డ్ లైను, జాన్సన్ లైను. సో ఈ 3 గీతలు ఎందుకు గీశారు అంటే, మీరు కొట్టుకు సావండి, మీరు కొట్టుకుంటూ చేస్తేనే కదా మేము బాగుంటామని చెప్పి అలా గొడవలు పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇటు చైనాతో, మన పాకిస్తాన్తోనే అదే గొడవ, ఇప్పుడు ఇండియాతోనే అదే గొడవ సరిహద్దు ప్రాంతంలో. అయితే కట్ చేస్తే 1954లో ఇండియా ఒక మ్యాప్ రిలీజ్ చేసింది. ఏది, అక్షయ్ చీన్ ప్రాంతాన్ని ఈ అరుణాచల్ ప్రాంతాన్ని కలుపుకుంటూ ఒక మ్యాప్ రిలీజ్ చేసింది. అయితే చైనా కూడా మ్యాప్ రిలీజ్ చేసింది, అక్షయ్ చీన్ ప్రాంతాన్ని, అరుణాచల్ ప్రాంతాన్ని వాళ్ళ భూభాగంలో కలుపుకుంటూ 2 మ్యాప్లు రిలీజ్ చేశారు 1954. అక్కడ గొడవ స్టార్ట్ అయింది. లొకేషన్ అద్భుతంగా ఉంది కదా, వీడియో కూడా అద్భుతంగా ఉంటుంది. కట్ చేస్తే సో 1954లో రిలీజ్ చేసిన 2 దేశాల మ్యాప్లని మన నెహ్రూ గారికి చైనా వాళ్ళ మ్యాప్ నచ్చలేదన్నమాట. జెడాంగ్ గారు హిందీ, చీనీ బాయి అన్నారు. మీరు చూస్తే మా ప్రాంతాలను ఆక్రమిస్తూ మీరేంటి మ్యాప్ రిలీజ్ చేశారంటే, అప్పుడు మావో జెడాంగ్ గారు అన్నారు, మేము మా మ్యాప్లను సరి చేసుకుంటామండి, తప్పు అయిపోయింది, క్షమించండి అంటే మన నెహ్రూ గారు ఓకేనండి, తప్పులు అందరూ చేస్తారని చెప్పి మాట ఇచ్చేసి వదిలేశారు. కట్ చేస్తే చైనా ఎందుకు అలా చేసింది? పంచశీల అగ్రిమెంట్లో పాయింట్ నెంబర్ 2, వేరే వాళ్ళ భూములు ఆక్రమించుకోకూడదు, కానీ చైనా ఆక్రమించింది. దానికి గల కారణం ఈ గీతల్లో ఉన్న లుసుకులు. అది పక్కన పెడితే చైనా మెయిన్గా ఈ అక్షయ్ చీన్ ప్రాంతంలో ఎవరికీ తెలియకుండా రోడ్డు వేసేసింది. రోడ్డు ఎందుకు వేసింది అంటే, ఇప్పుడు మనం ఉన్న భూభాగం ఏదైతే ఉందో షింజింగ్, అక్షయ్ చీన్ దగ్గరలో ఉంది షింజింగ్ రాష్ట్రం. ఈ షింజింగ్ రాష్ట్రం నుంచి ఈ టిబెట్ రాష్ట్రంకి వెళ్ళాలి అంటే ఆకాశం నుంచేనే వెళ్ళాలి. ఈ అక్షయ్ చీన్ రోడ్డు పడితే డైరెక్ట్గా రోడ్డు మార్గంలో వెళ్ళిపోవచ్చు అనమాట. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ అక్షయ్ చీన్ ప్రాంతం లేకపోతే ఈ టిబెట్ మీద పట్టు సాధించడం ఇబ్బంది అయిపోతుంది, చైనాకి చాలా కష్టం అయిపోతుంది. అందుకే చైనా ఏం చేసిందంటే, ఈ షింజింగ్ ఇప్పుడు నేను నించున్న ప్రాంతం నుంచి టిబెట్కి రోడ్డు వేసేసింది, ఎవరికీ తెలియకుండా. అక్షయ్ చీన్ ప్రాంతం గుండా రోడ్డు వేసేసింది. ఎవరికీ తెలియలేదు, మన ఇండియాకి తెలియలేదు. ఎందుకు అంటే, అది అక్కడ హై టెంపరేచర్ గడ్డ కట్టించే చలులు ఉంటాయి. అది అక్కడ ఎవరుంటారులే అని చెప్పి మనం ఆర్మీ పెట్టలేదు. సో మనం ఆర్మీ పెట్టలేదని ఇదే అదునుగా వాళ్ళు కూడా రోడ్డు వేసేసారు. అయితే కట్ చేస్తే 2 సంవత్సరాల తర్వాత, ఏది 1956లో రోడ్డు వేస్తే చైనా
మన నెహ్రూ గారికి 1958లో తెలిసింది. ఏది? చైనా వాళ్ళు రోడ్ వేసేసారు మన భూభాగంలో అని. కట్ చేస్తే నెహ్రూ గారు ఫార్వర్డ్ పాలసీని ఇంప్లిమెంట్ చేశారు. ఫార్వర్డ్ పాలసీ అంటే ఏంటి అంటే యుద్ధం కానీ యుద్ధం, బెదిరించడం అనమాట. చైనా ఎలాగో యుద్ధం చేయదు మనతోని, సో బెదిరిద్దాం, భయపెట్టిద్దాం, మన భూభాగాన్ని లాక్కుందాం అనే ప్లాన్తో ఫార్వర్డ్ పాలసీ అనే ఇంప్లిమెంట్ని చేశారు. ఎక్కడ? ఈ అక్షయ చిన్ ప్రాంతంలో సైనికుల్ని, అరుణాచల్ ప్రదేశ్లో సైనికులను పెట్టి ఆ చైనీస్ ఆర్మీని రెచ్చగొడుతూ అలాగా ఆ భూభాగాల్ని అలా ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. కట్ చేస్తే ఈ నెహ్రూ గారి ఫార్వర్డ్ పాలసీ వల్ల సరిహద్దు ప్రాంతాల్లో ఘర్షణలు చెరలేకి చాలామంది చనిపోయేవాడు. సో సైనికులు చనిపోతుంటే ఇంక మన ప్రజలు ఉంటారు కదండి, యుద్ధం చేయండి అని చెప్పి ఇప్పుడు టేప్ రికార్డులో వస్తుంటుంది భారత సైనికులు ఎంతమంది చనిపోయారు సరిహద్దు ప్రాంతాల్లో అంటుంటే మన భారత ప్రజలు అప్పుల్లో ఇంకెలా కాదు, మీరు చైనాతో యుద్ధం చేసే తీరాలని నెహ్రూ గారి మీద ప్రెజర్ ఎక్కువ రావడం వల్ల ఏం చేశారంటే నెహ్రూ గారు యుద్ధం వద్దు, మాట్లాడి తెలుసుకుందాం అని చెప్పి చైనా పెద్ద ఆయన మావో జోడాంగ్ గారి దగ్గరికి వెళ్ళి చర్చలు మొదలుపెట్టారు. సో చర్చలు మొదలు పెడితే ఈ జోడాంగ్ గారు ఏమన్నారంటే, నాయన ఇదిగోండి ఇప్పటి వరకు మేము ఆక్రమించిన అరుణాచల్ ప్రదేశ్ని మేము ఇంకా ముట్టుకోము, కానీ అక్షయ చేను మీరు వదిలేసుకోవాలి అన్నాను. అప్పుడు నెహ్రూ గారు అన్నారు, లేదు అక్షయ చేను మాదే, ఈ అరుణాచల్ ప్రదేశ్ మాదే, రెండు మావే అని చెప్పి అన్నారు. సో ఇంకా చర్చలు విఫలమయ్యాయి, మళ్ళీ యుద్ధం మొదలైంది. కట్ చేస్తే నెహ్రూ గారు చేసిన అతి పెద్ద తప్పు పంచశాల అగ్రిమెంట్ 3వ పాయింట్ అని అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. 1959లో ఈ రోడ్ వేసేసారు కదా, ఈ షింజింగ్ రాష్ట్రం నుంచి టిబెట్ వరకుని ఇంకా చైనా మొత్తం అంతా టిబెట్ మీద పట్టు బిగించి టిబెట్ మీద దండయాత్రలు, రోడ్డు అందుకే వేశారు, టిబెట్ మీద దండయాత్రలు మొదలుపెట్టారు. అయితే టిబెట్లో ఉన్న నిరసనకారులు ఎవరైతే ఉన్నారో దలైలామా నేతృత్వంలో, ఆ దలైలామా నేతృత్వంలో నిరసనకారులు ఈ మత గురువు దలైలామా అప్పుల్లో కుర్రోళ్ళండి, ఆయన 1959లో ఈ సరిహద్దు ప్రాంతం గుండా భారతదేశం వచ్చి దాక్కుండిపోయారు. ఇది అరుణాచల్ మీదుగా వచ్చి బోర్డర్ కదా వచ్చేసరి దాక్కున్నారు. దానికి మన నెహ్రూ గారికి ఆశ్రమం ఇచ్చారు, నెహ్రూ గారు పిలిచి ఆశ్రమం ఇచ్చారు. ఓకే, నెహ్రూ గారు ఏమనుకున్నారంటే ఓకే వాళ్ళ పిల్లకి మన చేతిలోకి వచ్చింది అనుకొని ఆశ్రమం ఇచ్చారు, బాగానే ఉంది. అయితే ఇప్పుడు చైనా ఏమన్నదంటే, మాకు మత గురువు దలైలామాని నిరసనకారులని మాకు అప్పచెప్పండి అని అన్నారు. అంటే మన నెహ్రూ గారు ఏమన్నారంటే, లేదు మీరు అక్షయ చిన్ ప్రాంతాన్ని కనుక మీరు ఖాళీ చేసి వెళ్ళిపోతే మేము నిరసనకారులు మీకు ఇచ్చేస్తామని చెప్పి మన నెహ్రూ గారు అన్నారు. వాళ్ళు దానికి ఒప్పుకోలేదు, వీళ్ళు దీనికి ఒప్పుకోలేదు. మళ్ళీ కథ కంచికి మనం ఇంటికి యుద్ధం మొదలైంది. కట్ చేస్తే నెహ్రూ గారు చైనా భయపడిపోయింది, టిబెట్ మత గురువు దలైలామా కూడా మన చేతిలో ఉన్నారు, ఇదే అదునుగాన మనం అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతం చైనా ప్రాంతాన్ని టిబెట్ ప్రాంతాన్ని ఆక్రమించుకుందాం. ఎందుకు ఈయనకి ఈ ఆలోచన వచ్చిందంటే, అక్రమంగా అక్షయ చేని చైనా ఆక్రమించింది కనుక మనం కూడా అక్రమంగా దలైలామా మత గురువు సహాయంతో ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటే బ్యాలెన్స్ అవుతుంది. అప్పుడు చర్చలకు వచ్చేటప్పుడు అది మాకిస్తే ఇది మీకు ఇస్తాము అనే నినాదం ముందున పెడదాము. దాంతో ఆ ఫార్వర్డ్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని మరింత ఉధృతం చేసి ఆ బార్డర్స్లో ఫోర్సెస్ని పెట్టి బెదిరించడం మొదలుపెట్టి భూమిని ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. దూకుని తగ్గించడానికి యుద్ధ ప్రణాళికను సిద్ధం చేసింది. అవును, మీరు ఉంటుంది నిజమే, యుద్ధం చేయడానికి సిద్ధమైంది. ఎలా సిద్ధమైంది అంటే 7 నెలలు, యుద్ధానికి ముందు 7 నెలలుగా ఆ యుద్ధం మంచు కొండల్లో యుద్ధం ఎలా చెయ్యాలి, యుద్ధ పరికరాలు ఎలా కొనుక్కోవాలని చెప్పి విదేశాల నుంచి మంచు బూట్లు, మంచు సాక్స్లు, మంచు జాకెట్లు అన్నీ కొనుక్కుంటూ యుద్ధానికి సిద్ధమైంది. ఇంటెలిజెన్స్ ప్రకారం మన నెహ్రూ గారికి చైనా మంచు జాకెట్లు, మంచు కోట్లు కొంటుందని వచ్చిన నెహ్రూ గారు ఎందుకో కొనుక్కున్నాం. నెహ్రూ గారు ఏంటంటే ఆయనకి గుడ్డిగా నమ్మకం, చైనా ఏం చేసినా యుద్ధం చెయ్యదు అనే నమ్మకంతోనే ఉన్నారు ఆయన. ఆ నమ్మకమే ఆ మొత్తానికి కొంప ముంచింది. కట్ చేస్తే యుద్ధం మొదలైంది. కథన రంగంలోకి చైనా 80,000 మంది సైనికులతో అక్టోబర్ 20, 1962 అక్షయ చిన్ ప్రాంతంలోని అరుణాచలం ప్రాంతంలోకి కథన రంగంలోకి వాళ్ళ సైనికులను వేసుకుని దిగింది. కానీ భారతదేశం యుద్ధం రాదు, యుద్ధం అవ్వదు. ఆ నెహ్రూ గారి నేతృత్వంలో 10,000 మంది సైనికులు ఏదో బోర్డర్లోని అలాగా ఫార్వర్డ్ పాలసీతోని అలా ముందున్నారు. వాళ్ళకి యుద్ధం వస్తుందని కూడా ఏమాత్రం అంచనా లేవు, ఎందుకంటే రాదు అనుకునే ఉన్నాము. అందులోనూ ప్రిపేర్ అవ్వలేదు. అందులోనూ అక్కడ చైనా 7 నెలలుగా యుద్ధం ప్రాక్టీస్ చేస్తుంది, మంచు కొండల్లో ఎలా ఉండాలి అనేది. అందులోనూ మన భారతదేశ సైనికులు 10,000 మందితోని అలా ఉన్నాం. సడన్గా మెరుపు దాడి జరగడంతో
తర్వాత ఏం జరిగింది కట్ చేస్తే భారత్ చైనా యుద్ధంలో భారతదేశం ఓడిపోయింది. దానికి గల ప్రధాన కారణం భారతదేశం యుద్ధానికి సిద్ధం కాకపోవడం. చైనా యుద్ధానికి సిద్ధమై ఉండడం వల్ల విజయం సాధించగలిగింది. కాకపోతే ఇక్కడ మనం అక్షయ చైన్ ప్రాంతాన్ని 5,000 స్క్వేర్ కిలోమీటర్స్ని 1,383 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయాము. దగ్గర దగ్గర 1,600 సైనికులు మంచులో మిస్సింగ్ అయిపోయారు, కనబడకుండా పోయారు. దగ్గర దగ్గర 3,900 మంది సైనికులు బందీలుగా చైనా చేతిలో చిక్కునిపోయారు. కట్ చేస్తే చైనా శాంతి ఒప్పందం, నెహ్రూ గారి సంధి. అయితే చైనా ఇచ్చిన నెహ్రూ గారికి ఆప్షన్స్ ఏంటి అంటే, ఎప్పటి వరకు మేము ఆక్రమించిన అక్షయ చైన్ ప్రాంతాన్ని మేము ఇవ్వము మీకు, ఎందుకంటే మేము రోడ్డు వేసేసుకున్నాం, డబ్బులు ఖర్చు పెట్టేసాము, మాకు అది చాలా ఇంపార్టెంట్ టిబెట్ కోసం. కానీ అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో మేమేవైతే ఆక్రమించామో ఆ ప్రాంతాన్ని మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తాము. మీరు యుద్ధానికి మీరు కనుక ముగింపు పలకాలి, సంధి కావాలి, శాంతి ఒప్పందం కావాలంటే ఈ పెట్టిన ప్రపోజల్కి మీరు సంతకం పెట్టండి, లేదు అంటే మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేద్దామని చెప్పి జోడంగ్ గారు నెహ్రూ గారికి చెప్పడం, నెహ్రూ గారు ఇంకా చేసేదేమీ లేక చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం లాభం, మొత్తం కోల్పోయాక ఇంకా సంధి కుదుర్చుకొని ఒప్పందం మీద సైన్ చేశారు. ఫలితంగా మనం అక్షయ చైన్ని కోల్పోయాం. ఇప్పుడు నేనున్న ప్రాంతాన్ని మనం కోల్పోవలసి వచ్చింది. కట్ చేస్తే గతం గతః. ఈ భారత్ చైనా యుద్ధంలో మనకి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అవును, మన బలమైన ఎయిర్ ఫోర్సు అప్పుల్లో బలహీనమైన చైనా ఎయిర్ ఫోర్స్తో మనం ఢీకొట్టగల సామర్థ్యం ఉన్నా నెహ్రూ గారి ఆంక్షల వల్ల మన ఎయిర్ ఫోర్సు వెనక్కి తగ్గింది. మన ఆర్మీ ఆఫీసర్సు నెహ్రూ గారికి చెప్పారనమాట, ఏమని, అయ్యా మనం వాళ్ళ స్థావరాలు ఏవైతే ఉన్నాయో మన ఎయిర్ ఫోర్స్ని తీసుకెళ్ళి వాళ్ళ స్థావరాలను ధ్వంసం చేసేస్తే వాళ్ళకి ఆహారం, బుల్లెట్లు, మందుగుండు సామాను వెనక్కి రాదు, అవి లేకపోవడంతో వాళ్ళు యుద్ధం చేయలేరు. మనం వెళ్ళి ముందు ఆ స్థావరాలని, వాళ్ళ బ్రిడ్జిల్ని, వాళ్ళ రవాణా వ్యవస్థని మన ఫైటర్ జెట్ల బాంబులతో మనం వేసేద్దాం అని చెప్తే, అయ్యయ్యో ఎయిర్ ఫోర్స్ని మనం వాడడానికి అస్సలు నేను పర్మిషన్ ఇవ్వనని చెప్పి నెహ్రూ గారు కరాఖండిగా గిరిగీసుకొని కూర్చోవడం, ఆర్మీకి ఫ్రీ హ్యాండ్స్ ఇవ్వకపోవడం పోయి. ఇప్పుడు చదరంగమైన యుద్ధమైన ఆ ఒక్క చిన్న ఎత్తుగడ ఉంటుంది. ఆ చిన్న ఎత్తుగడ నువ్వు వేయకపోవడం వల్ల చదరంగం కానీ యుద్ధం కానీ పోతాం ఎవరైనా. ఏమో అది వేసుండుంటే ఈ పాటికి మన అక్షయ్ ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం, ఇప్పుడు నేనున్న ప్రాంతం మన చేతిలో ఉండునేమో, నేను ఇప్పుడు భారతదేశం ఉండి మాట్లాడానేమో, చైనా ఉండి అది గతం గతః అదే అంటారు. అయిపోయిన దానికోసం ఆలోచించి బుర్ర 1000 చక్కలు చేసుకోవాల్సిన అవసరం లేదు. అయింది అయిపోయింది. కట్ చేస్తే భారతదేశం 2020 రణరంగంలో కానీ, కథన రంగంలో కానీ, యుద్ధ రంగంలో కానీ, రక్షణ వ్యవస్థలో కానీ, అంతరిక్ష వ్యవస్థలో కానీ, గగన తలంలో కానీ, భూగర్భ జలాలలో కానీ, సముద్ర జలాలలో కానీ, సరిహద్దు ప్రాంతాల్లో కానీ సూపర్ పవర్గా అగ్రరాజ్యాలతో సరిసమానంగా రక్షణ రంగంలో దూసుకుపోతున్నందుకు వన్స్ అగైన్ జై హింద్, భారతదేశానికి జిందాబాద్. కానీ ఆ రోజుల్లో అక్షయ చైన్ ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయిన మన సైనికులకి ఘన నివాళులు అర్పిస్తూ భారతదేశం ఎప్పుడు ముందుకెళ్ళాలి, సమగ్రంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన నాయకులు చరిత్రను మర్చిపోకుండా గతంలో ఏం జరిగిందో తెలుసుకుంటూ భారతదేశ సమగ్రతను, భారతదేశ జనాభాను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకున్న నీటిలో మీ ప్రపంచ యాత్రికుడు అక్షయ్ చైన్, హోటాన్, చైనా సరిహద్దు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి జై హింద్, వందే భారత్. నెక్స్ట్ వీడియో ఈ అక్షయ్ చైన్లో చైనా చేస్తున్న రంగురాళ్ళ వ్యాపారం కొన్ని వేల కోట్లు. రంగులు చూసారా, ఎల్లోయిష్ కనబడ్డది, అలా రంగురాళ్ళని వీళ్ళు చేస్తున్నారు. ఈ రాయి అక్షరాల 7 కోట్లు. మైండ్ పోయింది. రాయి కాస్ట్లీ 40 కోట్లట. 3 లక్షల రూపాయలు ఈ లాకెట్. రాయిలోని తీసింది లాకెట్ 3 లక్షల రూపాయలు. నాకు ప్రపంచం ఎక్కడికి వెళ్తుందో తెలియదు, మన ఇండియా ఇంకెక్కడ ఉందో నాకు తెలియదు.